హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమర్స్ వన్ వైటీ. ఈరోజు అయితే మనం ప్రిపేర్ అయితే ఆడబడుతున్నాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే గిఫ్ట్స్ అయితే సెండ్ చేస్తున్నారు. వెంకీ ఛానల్ చూడండి, వీడియో చూసి అక్కడ చూడండి పైన ఫేక్ అని ఆల్రెడీ ఒక అతను పెట్టాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బ్రో అయితే ఒక హ్యాక్ అనేది ఒకటి ఎక్కించి మనకైతే చెప్పాడు. ఏమని గిఫ్ట్ సెండ్ చేస్తాను అది ఇది అని చెప్పాడు. నార్మల్గా యూట్యూబ్లోనే లైవ్ స్టార్ట్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచో పెడుతున్నాడు ఆ వీడియోస్ అయితే. కాకపోతే మనం ఇవన్నీ పట్టించుకోం కాబట్టి వదిలేసాం. నేను అలా అసలు దీని గురించి తెలియదు నాకు. మనీ బ్రో అయితే నాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఏమని చెప్పాడంటే, ఇలా ఇస్తున్నాడు బ్రో ఈ బ్రో వెంకీ గేమర్ అని చెప్పి, నాకు తెలిసిన బ్రో ఈ బ్రో, నేను ఒకసారి ఆడాను అని చెప్పాడు. అదిగండి తన వీడియో ఇంకోటి ప్లే చేస్తున్నాను. ఆ వీడియో ఏమైంది అన్నది క్లారిటీగా మీకు ఫస్ట్ నుంచి చూపిస్తూ ఉందండి. దీన్ని కొట్టేసి మాట్లాడదాం మనం. పెట్టేసి మాత్రం వెళ్తలేదు గాయస్, అడగడం వల్ల అయిపోయింది. ఇప్పుడు వీడియో చూద్దాం గాయస్. మనం వెళ్ళి వన్ అయిపోయింది. మళ్ళీ 4 అయితే వీడియో చూసి తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. బాయ్ గాయస్. ఒక నిమిషం సెకండ్స్ కూడా నేను తీసుకోవాలి. సరే, ఏదో గన్స్. ఈ బ్రో అయితే నాకు మనీ బ్రో అయితే నాకు మెసేజ్ పెట్టాడు. ఈ బ్రో ఇలా డైమండ్స్ పెట్టి అందరికీ గిఫ్ట్ సెండ్ చేస్తున్నాడు అని. నేను నమ్మలేదు. సరే, మా ఫ్రెండ్ చేత ఐడి పెట్టించాను. ఆ లైవ్ డిలీట్ చేస్తాడు గైస్. నేను లేకపోతే అది కూడా పెడదాం అనుకున్నాను ప్రూఫ్గా. లేదంటే నేను ఒక మనీ బ్రోది అయితే నేను వాట్సాప్ లిస్ట్ నాతో చాట్ చేసిన లిస్ట్ నేను ఒక స్క్రీన్ మీద వేస్తాను. కొంచెం తగిలింది పత్రా. అయిపోయాడు. అమ్మా నాకే పడింది. అయిపోయాడు. వెళ్ళిపోతున్నాయి వాళ్ళు కంపెనీ హెడ్ షాట్ కిల్ మాత్రం పడతలేదు గాయస్. ఇదేంటి సరే. ఆ బ్రో అయితే నాకు ఇలా మెసేజ్ పెట్టడం వల్ల మనీ బ్రో నేను వెళ్ళి ట్రై చేశాను. నేను కూడా మా ఫ్రెండ్ చేస్తే గిఫ్ట్ సెండ్ చేశాడు. ఆ లైవ్ నేను చూశాను. తన డైమండ్స్ కూడా తగ్గుతున్నాయి కానీ గిఫ్ట్ రాలేదు. సరే, కొంచెం సర్వర్ బిజీగా ఉండొచ్చులే అని చెప్పి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేసాం. అక్కడ ఏమైందంటే ఎంతసేపటికి గిఫ్ట్ రాబోయేసరికి మేము చాలాసేపు వెతికి ఆ అకౌంట్ అనేది ఫోన్ కొట్టుకున్నాం సడన్గా. అంటే తన వల్ల పోలేదు, ఆ బ్రో వల్ల. కాకపోతే మేము అంటే పాస్వర్డ్ మర్చిపోయాం సడన్గా. పాస్వర్డ్ మార్చి మళ్ళీ లాగిన్ చేసాం, అది వేరే విషయం. ఒక నిమిషం ఆగండి. వీడిని కొట్టేసి నేను అప్పుడు ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుంది. వీడియో కాదు, అది కూడా లైవే. అంటే చాలామందికి ఇలా జరిగింది. ఆ బ్రోకే తెలుసు రావని, కానీ చెప్తున్నాడు. ఇలాంటి వీడియోస్ అయితే మీరైతే నమ్మకండి గైస్. అవి రావని తెలిసినా కూడా వీళ్ళు కావాలని అయితే చేస్తున్నారు. 999 గైస్, 999 పడింది గైస్. పనిచేయదా ఇప్పుడు? నా పరిస్థితి ఏంటి? నాకు వీడిని కొట్టేసాను. పడింది హెడ్కి పడుతుంది. సరే, నేనైతే అటు వెళ్ళి సాఫ్ట్వేర్ ఎక్కడ కూడా రాట్లా. సరే గైస్, నాకు ఈ సిగ్నల్ వచ్చేలోపు మీరైతే ఆ వీడియో నేను ప్లే చేస్తాను చూడండి తొందరగా. నెక్స్ట్ యూఐడి స్కామ్ చేయండి అందరు మీ యూఐడి స్కామ్ చేయండి మమ్మ ఒకసారి. అమ్మ ఒక లేకపోతే మా స్క్రీన్ మా స్క్రీన్ టపట చేయండి. అమ్మ ఒక డబుల్ ట్యాక్ చేయండి మా స్క్రీన్ మీద. మనకైతే సిగ్నల్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి ఎంత స్పీడ్ తిరుగుతుంది మనకి. నేనైతే గన్స్ ఇలా కాకపోతే వచ్చేసినాయి సడన్గా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బ్రో అయితే గన్స్ రావట్లేదు, అదే మనకి ఇవి రావట్లేదు అని చెప్తున్నాడు. అమౌంట్స్ బండిల్స్ రావట్లేదు అని చెప్తున్నాడు. కాకపోతే ఈ వెంకీ గేమర్ బ్రో ఏం చేస్తున్నాడు, కావాలని వస్తున్నాయని చెప్తున్నాడు. ప్లస్ అందరికీ ఎక్కువ పంపిస్తున్నాడు. కరెక్టే, తను పంపించడం కరెక్టే, మనకి వస్తున్నాయి అని అనుకోవడం కరెక్టే, కానీ అది ఫేక్ అని అందరికీ తెలుసు. చాలా కమెంట్స్ వస్తున్నాయి. అవి చూసి తర్వాత అయితే మీరైతే మెసేజ్ చేయండి గైస్. ఎవరైనా సరే, ఇప్పుడు మనకి యూట్యూబ్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నమాట. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ యూట్యూబ్లో కానీ చాలామంది ఉన్నారు. లైవ్స్ పెట్టడం, గివ్ అవే అని స్టార్ట్ చేయడం, వీడియోస్ పెట్టడం, ఐడియాస్ చేయడం, చాలామంది అయితే మనల్ని మోసం చేస్తున్నారు గైస్. మీరైతే ఇలా మోసపోకూడదని చెప్పి నేనైతే ఫ్రీ ఫైర్ వీడియో అంటాను కాబట్టి స్టార్టింగే ఇలాంటి వీడియో తీసుకొస్తున్నాను.
మన నుంచి ఎలాంటి వీడియోస్ అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయకపోతే బెటర్. ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ అయితే చేయను, నార్మల్ వీడియోస్ అయితే చేస్తాను. లైక్ 2v4, ఎందుకంటే 1v4 ఆడగలను, కానీ మనీ బ్రో కూడా ఉంటే కొంచెం కామెడీగా ఉండేది. ప్లస్ మనం అంతగా ఎక్కువ గేమ్ ఆడేవాళ్ళం కాదు. నా ర్యాంక్ లెవెల్ అన్నీ చూపిస్తాను గైస్ మీకైతే. తర్వాత నా ఐడి కూడా చూపిస్తాను. ఇక్కడ ప్రాబ్లం అయింది ఏంటంటే, మన అకౌంట్ కొంతమంది వల్ల సస్పెండ్ అవే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి అప్పుడు ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది గైస్. ఇప్పుడు వాళ్ళు చెప్పారని చెప్పి మనం హ్యాక్స్ అని చిన్న ఏముంది గ్లిచ్ ఫైల్ అలా ఇలా లాస్ మనం తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు గైస్. మన అకౌంట్ సస్పెండ్ అయింది అంటే ఒక్కసారి అయిన తర్వాత మన అకౌంట్ మీద ఇంకా ఫ్రీ ఫైర్ కన్నా అలాగే ఉంచుతాడు. ఒకవేళ మీరు ఇప్పుడు 30 డేస్ ఒక్కసారి సస్పెండ్ అయిన తర్వాత మీరు ఒకవేళ ఏదైనా ఫైల్ ఎక్కించిన తర్వాత సస్పెండ్ అయింది అనుకోండి, తర్వాత నుంచి వస్తూ ఉంటాడు. మళ్ళీ ఎక్కించారనుకోండి, మళ్ళీ 30 డేసే కదా ఇంకేమవుతుంది అని చెప్పి ఎక్కించారంటే అప్పుడు ప్రాబ్లం అయితే ఎవరికి, మనకి డైరెక్ట్ బ్యాన్ అయిందంటే మనం మన అకౌంట్. కాబట్టి మీరు ఒకవేళ న్యూబ్ అకౌంట్లో చేస్తున్నాం బ్రో, మాది పీసీ బ్రో, ఏముండవు బ్రో, నేను ముందే అయితే చెప్తున్నాను కదా. మీరు అలా మనం గేమ్ ఎంత కష్టపడి ఆడుతున్నాం అన్నది మనకు తెలుసు. అది మనకిప్పుడు ఒకవేళ మన ఆపోజిట్లో హ్యాకర్ వస్తే మనకి ఎలా ఉంటుందో వాళ్ళకే అలాగే ఉంటుంది కదా guys. మనకి ఇప్పుడు మనం ఆపోజిట్లో వచ్చినప్పుడు వాళ్ళని తిడతాం, మనం హ్యాక్ వేసుకొని వెళ్తే ఆ ఆపోజిట్ ఎనిమిస్ మనల్ని తిడతారు, అప్పుడు మనకే ప్రాబ్లం అవుతుంది guys. కాబట్టి మనం అయితే చూసి ఆడాలి. దీన్ని ఒక్క నిమిషం ఆగండి, 1 ట్యాప్ ట్రై చేద్దాం. ఏంటి తగలదేంటి ఆఫ్లైన్ ఏంట్రా, నువ్వు కూడా విన్నావారా ఇవన్నీ నేను మాట్లాడినవన్నీ? ఈ బ్రో చూడండి గైస్, వీడి పేరు ఏదో ఉంది, నేను స్టార్టింగ్లో చూసా, మర్చిపోయాను సడన్గా. నేను ఈ వీడియో అయిపోయాక ఆగండి guys. నేను మనీ బ్రో నాతో స్టార్ట్ చేసినది ఇక్కడ వేస్తాను పైన, చూడండి ఒకసారి. ఇదిగోండి గైస్, నాకు మనీ బ్రో పెట్టిన వాయిస్ కూడా. మీకు వినిపించిందో లేదో అయితే నాకు తెలియదు. మనీ బ్రో చెప్పింది ఏంటంటే, వెంకీ బ్రో అంటే మేము ఒకసారి రూమ్ ఆడాము, ఇన్స్టాలో కాల్ చేశాడు. తనే కాల్ చేసి ఇలా ఏంటి బ్రో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు తను అడిగాడు. నేను నార్మల్గా హాయ్ అని పెడితే తను మెసేజ్ చేశాడు నాకు మనీ బ్రో అకౌంట్ నుంచి. మేము ఆడాము, అంటే తను పర్లేదు కానీ కొట్టాడని అయితే చెప్పలేను, తను అయితే బాగానే ఆడాడు. మేమైతే రూమ్ ఆడాము, తను ఓడిపోయాడు. నా ఐడి చూపిస్తాను కదా, యూఐడి. అందుకని నేను ఇక్కడ బ్యానర్ మార్చాల్సి వస్తుంది. ఏదన్నా వైట్ ఆ టైప్లో వస్తే ఇదేదో బాగున్నట్టుంది. ఓకే గైస్, అదిగోండి ఇప్పుడు నాకు చూడండి యూఐడి. హ్యాక్ ఎక్కిచ్చాడంట, టీమ్ కోడ్ ఇస్తాడంట, జాయిన్ అవ్వాలని చెప్పాడు. సర్లే అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. అదనమాట అక్కడ జరిగింది. ఇలా అయితే మీరైతే మోసపోవద్దు గైస్. మీ అకౌంట్స్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరిది వెళ్ళి సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయకండి. ఒకవేళ మీరు ఎప్పటి నుంచో ట్రస్టెడ్ పర్సన్ అయినా సరే అది కొంచెం చూసుకొని చేయండి. బై గైస్, బై.